సువార్తలు చదువుతున్నప్పుడు ఒక విషయము ఎంతో సూటిగా నాతోని మాట్లాడింది. అది యేసుక్రీస్తు వారు పలికిన మాట. లూకా సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తారు. ఏంటనంటే, వై డూ యూ కాల్ మీ లార్డ్ వెన్ యూ డోంట్ డూ వాట్ ఐ సే? మీరు నన్ను ప్రభువా ప్రభు అని ఎందుకు పిలుస్తూ ఉంటున్నారు, నేను చెప్పింది మీరు చేయనప్పుడు? ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే మనం కూడా చాలా సందర్భాల్లోని క్రీస్తుని ప్రభు అని పిలుస్తాం, ఆయన మన రాజు అని చెప్తాం, కానీ ఆయన చెప్పిన విషయాన్ని మనం చెయ్యం. సో ఆ విధంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనతోని సంతోషంగా లేడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నానంటే, అంత్యదినాన దేవుడు తీర్పు తీర్చేటప్పుడు చాలామంది సేవ చేసిన వాళ్ళు రాబోతూ ఉంటున్నారు. క్రీస్తునామంలో అద్భుతాలు చేసిన వారు, క్రీస్తునామంలో స్వస్థతలు చేసిన వారు, క్రీస్తునామంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వారు రాబోతూ ఉంటున్నారు. వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసండి? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడు, జరిగించేవాడు పరలోక రాజ్యమునకు చేరతాడని చెప్పేసి అంటాడు. ఈ మాటలు బట్టి మనం ఏం గమనించవచ్చు తెలుసండి? క్రీస్తుని మన ప్రభు అని పిలిస్తే సరిపోదు. మనం ఆయన చెప్పింది చేయడం అనేది ప్రాముఖ్యమైనది. మనం ఆయన చెప్పినట్లు జీవించడం అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం క్రీస్తుని ప్రభు అని పిలిచినంత మాత్రాన్ని సరిపోదు. మన ప్రభు ఆయన అయితే మనము ఆయన చెప్పినట్టుగా మనము జీవించే వారంగా ఉండాలి.